ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఫెయిల్ అయినప్పుడు పేషెంట్స్ చాలా నిరాశ చెందుతారు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ 100% లేదని తెలిసినప్పటికీ దాంట్లో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పి చాలా హోప్ పెట్టుకుంటారు కపుల్స్. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా వైట్ల. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయినప్పుడు కపుల్స్ ఇంకా ఆల్మోస్ట్ డిసప్పాయింట్ అయిపోయి ఇంకా నాకు పిల్లలు పుట్టరు, ఆల్మోస్ట్ హై ఎండ్ ట్రీట్మెంట్ ట్రై చేసేసాము, ఇంకా దీంట్లో రాకపోతే నేను ఇంకా తల్లి కాలేను అని బాగా డిసప్పాయింట్ అయిపోతారు. సో అసలు ఐవీఎఫ్ సక్సెస్ పరంగా చూసుకుంటే దాదాపు ఒక సైకిల్లో 50 to 60% ఆఫ్ ద కపుల్స్కి పాజిటివ్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, 40 to 50% కపుల్స్కి నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు ఐవీఎఫ్లో మనం అంతా బయట చేస్తున్నా కూడా నెగిటివ్ వచ్చే రీజన్స్ ఏంటి? దాంట్లో నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ మనకి ఎంబ్రియో ఈల్డ్. అంటే మనం ఎగ్స్ బయటకు తీసిన స్పర్మ్స్తో మనం కలిపిన ఎగ్ స్పర్మ్ క్వాలిటీ బట్టే మనకి ఎంబ్రియోస్ అనేది తయారవుతాయి. సో ఒకవేళ ఎంబ్రియోస్ క్వాలిటీ కనుక బాగోకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే సక్సెస్ రేట్స్ ఏదైతే ఉంటాయో అవి తగ్గుతాయి. నెంబర్ 2 వచ్చేసి ఎంబ్రియోస్ గ్రేడ్ పరంగా అంటే క్వాలిటీ పరంగా బాగున్నా కూడా కొన్నిసార్లు దాంట్లో జన్యు పరంగా కొన్ని లోపాలు ఉంటాయి. ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటే ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ ఏదైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. నెంబర్ 3 వచ్చేసి యూట్రస్లో గర్భసంచిలో పాలిప్స్, లేకపోతే ఎండోమెట్రియం థిక్నెస్ సరిగ్గా లేకపోవడము, లేకపోతే బ్లడ్ ఫ్లో సరిగ్గా లేదు, లేకపోతే బ్లడ్ ఫ్లో థిక్నెస్ బాగుండి కూడా ఉన్నప్పుడు కొంతమందికి రిసెప్టివిటీలో కొంచెం ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వచ్చేదానికి ఇబ్బంది ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ ప్రాబ్లం, డిస్రెగ్యులేటెడ్ ఇమ్యూనిటీ అంటారు. కొంతమందికి ఏమవుతుందంటే ఎంబ్రియో మనం బయట తయారు చేసి యూట్రస్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ బాడీ దాన్ని ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి రిజెక్ట్ చేసేస్తుంది. దానివల్ల కూడా ఒక్కొక్కసారి నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థ్రోంబోఫీలియాస్. కొంతమందికి రక్తం ఏదైతే ఉంటుందో అది కొంచెం మందంగా ఉంటుంది. సో దానివల్ల యూట్రస్కి బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్ళకుండా, ఏదైతే ఎంబ్రియో పెడతామో దానికి బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్ళకుండా ఇంప్లాంటేషన్లో ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా ఐవీఎఫ్ ల్యాబ్ కూడా ఎంతో ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, గుడ్ ఎంబ్రియోలాజిస్ట్ టీమ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ ఎంత స్మూత్గా చేస్తున్నామో దాన్ని బట్టి కూడా సక్సెస్ రేట్స్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మీరు డిసప్పాయింట్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే ఐవీఎఫ్ సక్సెస్ నార్మల్గా 50-60% ఉన్నా ఒకవేళ ఫెయిల్ అయినా కూడా అట్లీస్ట్ మనకి నెక్స్ట్ సైకిల్లో ఇంప్రూవైజ్ చేయడానికి సెకండ్ సైకిల్ ట్రై చేసినప్పుడు, థర్డ్ సైకిల్ ట్రై చేసినప్పుడు ఫస్ట్ సైకిల్లో ఉండే లోపాలని ఇంప్రూవ్ చేసుకుని సక్సెస్ పెంచుకునే అవకాశాలు ఉంటాయి. లైక్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి వెళ్ళొచ్చు. దాంట్లో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్, బ్లాస్టోసిస్ట్ కల్చరు, లేకపోతే ఎక్సెసివ్ సపోర్టివ్ మెడికేషన్స్ ఇవన్నీ ఇచ్చుకుంటే మీ ఫ్యూచర్ ఐవీఎఫ్ సక్సెస్ని పెంచుకునే అవకాశాలు ఉంటాయి.